మామూలు ఎంత ఆగేది సినిమా గురించి ఆ మాత్రం చెప్పాలి. రవితేజ అంటే బాగా ఉండదు, అది ఉంటుంది, అది ఉన్నప్పుడు చెప్పాలి. అసలు ఏం లేదండి, సినిమాలో పంచికలు ఉన్నాయి, అది అర్థమైందా? చెప్పాలరా అది మంచి సినిమా. రవితేజ గారి కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఈ సినిమా. చెప్పు, అది యాక్షన్ కాదండి బాబు, చెప్తాను కదా. గూస్ బంప్స్, ఒక గాడ్జిల్లా, ఒక డైనోసార్, ఒక సలార్, కేజీఎఫ్ అయ్యా, మంచి మంచి యాక్షన్ సీన్లు ఈ సినిమాలో ఉన్నాయి. సో ఈ సినిమాని ఎవరు రవితేజ అన్న కూడా ఆల్రెడీ ఇప్పుడు లైవ్ చూస్తున్నట్టు మీ అన్ని చాలా 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 బాగున్నట్టు, అసలు మామూలుగా లేదు. ఫ్యాన్స్ అయితే పండుగ నిజంగా రవితేజ లాగంటే చాలా బాగుంది సినిమా, వండర్ఫుల్ సినిమా నిజంగా. రవితేజ అన్న కెరియర్ లో అన్ని సినిమాలు ఉంటాయి, ఒకసారి లాగని చెప్పారు, 2 సార్లు చెప్పారు. కానీ కామెడీ బాగుంది అని వండర్ఫుల్ నిజంగా. ఇందులో మొత్తం యాక్షన్ అన్న, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం యాక్షన్ తో తీసుకెళ్ళారు, సూపర్ గా చూపించారు. నిజంగా పీపుల్ మీడియా అంటే మరోసారి చూపించారు, చాలా వండర్ఫుల్. అంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే డబ్బులు ఫ్యాక్టరీ భయ్యా. నిజం చెప్పాలనుకుంటే ఏమన్నా డబ్బులు చెప్తారా? రవితేజ గారిని అర్థం పెట్టుకోండి, సూపర్ భయ్యా. అనుపమ పరమేశ్వర్ నిజంగా బతికిపోయింది. పాటలో కూడా ఖచ్చితంగా మంచి మంచి ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు భయ్యా. సినిమాలో సెకండ్ హాఫ్ లో ఉంటాయి భయ్యా పంచిక్లు కొట్టుడే చిత్త కొట్టుడు భయ్యా. సో ఎవరు చెప్పు, రొమాంటిక్ సాంగ్ ఇంకేం కావాలి? బ్యాట్ మీద కొడుకుంటారు, ఒక కేజీఎఫ్, ఒక సలార్ భయ్యా. పబ్జి గేమే భయ్యా, మామూలు ఉండదు పబ్జి గేమే. పబ్జి గేమ్ లో అన్ని గన్నులు ఉండేవి, కానీ ఈ సినిమాలో ఉన్న గన్నులు అయితే నేను ఏ సినిమాలో చూడలే భయ్యా. కేజీఎఫ్ చూసినా, సలార్ చూసినా దాని అమ్మ మొగుడు లెక్కుంది. ఇందులో మాత్రం గన్నులు చాలా డిఫరెంట్. రవితేజ అంటేనే డిఫరెంట్. మన కొత్త చెప్పినాక పాటలో ఉంది భయ్యా, ఎక్కువ చేసేది ఒకటే చెప్తాను. ఫిబ్రవరి 14 లవర్స్ అందరూ ఓయోలకి లేకపోతే కొప్పల్లోకి వెళ్ళకండి భయ్యా. సినిమాకి రండి, సెకండ్ హాఫ్ లో లైట్ గా పంచిక్లు ఉంటాయి, చూసుకోండి భయ్యా. బాగానే ఉన్నాయి, మంచి ఎంటర్టైన్మెంట్, ఎవరు మిస్ అవ్వద్దు. ఇప్పుడు ఇదే చెప్పింది అదేగా. ఏ మీడియా భయ్యా, ఏ మీడియా, ఏం మాట్లాడుతాం? సినిమా సూపర్ ఉంది, మంచి ఎంటర్టైన్మెంట్, ఎవరు మిస్ అవ్వద్దు. రవితేజ గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా భయ్యా. చెప్పినావా? అది యాక్షన్ కాదు, ఆల్రెడీ చెప్పారు. గాడ్జిల్లా, ఒక సలార్, ఒక అట్లయితే ఓకే. ఈగల్ మూవీ నాకైతే చాలా బాగా అనిపించింది. ఫుల్ యాక్షన్ జోనర్ అనమాట. ఎక్కడ కూడా మనకి స్నైపర్లతో ఫస్ట్ లాస్ట్ వరకు కూడా స్నైపర్ లా కనపడతా, బుల్లెట్ సౌండ్ వెళ్తానే ఉంటది అనమాట. ఎక్కడ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అలాగే మన కామెడీ కోసం మాట్లాడుకుంటే అజయ్ ఘోష్ గారి కామెడీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట, చాలా బాగుంటది. ఆయన వచ్చిన ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్ కూడా ఎంజాయ్ చేస్తాం. అలాగే ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మాట్లాడుకోవాలి. జైలర్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ ఎంతైతే కష్టపడ్డాడు, ఈ సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ నాకు తెలియదు, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వేరే నెక్స్ట్ లెవెల్ లో పెట్టే సినిమాని మాత్రం బ్యాక్గ్రౌండ్ సూపర్ అనమాట. ఇంకా రవితేజ గెటప్, లాంగ్ హెయిర్, గెటప్ కూడా చాలా చాలా బాగుంటది. ఆ యాక్టింగ్, ఆ సీన్స్, ఆ మాస్ సీన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ యాక్షన్ పార్ట్ ఏదైతే ఉంటుందో, ఫైట్ 10 నిమిషాలు ఉంటుంది, నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట, సూపర్ అనమాట. ఇంకా మనకి సలార్ మూవీలో ఆ కాతిరమ్మ ఫైట్ అనేది ఉంటుంది కదా, సేమ్ ఆ టైప్ ఆఫ్ ఒక యాక్షన్ పార్ట్ తో గన్నులతో ఉంటుంది ఫైట్, సూపర్ ఎక్సలెంట్ అనమాట. ఒక్క 300 రూపాయలు ఒక్క ఫైట్ వస్తుంది అనమాట. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే ఇంకో పార్ట్ 2 ఉంటుంది అనుకుంటున్నారు. అది యుద్ధకాండ అని చెప్పేసి అది ఇంకా యాక్షన్ గా ఉంటుందని ప్రకటించారు. సినిమా అయితే మాత్రం ఎక్కడ బోర్ కొట్టనవదో, ఇంకా ఏం జరిగింది వాట్ నెక్స్ట్ అలాగే మాస్ ఎలిమెంట్స్ తో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, ఫుల్ యాక్షన్ జనరట. ఒక కేజీఎఫ్ సినిమా గుర్తొస్తుంది మీకు, యాక్షన్ పార్ట్ సీన్ లో కూడా కొద్దిగా అలాగే ఉంటాయి, బట్ ఎక్కడ మనకు బోర్ అనేది ఉంటుందో హ్యాపీగా అలా లాగే ఉండదు. కథలోకి వెళ్తే కొంచెం టైం తీసుకున్నారు అంతే, మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది. బట్ నెగిటివ్ పాజిటివ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి అది మనం ఏం చేయలేము, నెగిటివ్ గా మాట్లాడుతుంటుంది. బట్ రవితేజ అయితే మంచి బ్రేక్ అయితే వచ్చింది 3 సినిమాల తర్వాత. అరే అన్న మామూలుగా తీయాలన్నా, యాక్టర్ అన్న ఏమన్నా యాక్టింగ్ చేసిన అన్న రవితేజ అన్న, కోమానా డైరెక్టర్ ఎవరో కానీ కనిపిస్తే 20 లీటర్ల పాలాభిషేకం చేయాలన్నా. ఏమన్నా సినిమా తీసిన అన్న డైరెక్టర్, అరే డైరెక్టర్ ఎప్పుడన్నా పాలాభిషేకం చేయాలన్నా, మామూలుగా చేయలేదన్నా. 2 కళ్ళు సరిపోలే అన్న, 3వ కళ్ళు ఉంటే బాగుండు అనిపించింది అన్న. దేవునికి ఏమన్నా తీసిందన్న సినిమా. అరే పబ్జీని కూడా మామూలుగా చూపించింది అన్న, గన్ను ఫైరింగ్, అరే ఏమన్నా యాక్షన్ అన్న, అరే ఏమన్నా పబ్లిక్ అన్న, ఏమన్నా తీసిందన్న సినిమా. ఇలాంటి సినిమా తెలుగు ఇండస్ట్రీకి కావాలి, రావాలి అన్న. అమ్మవారి చేతులు గన్ను వచ్చి, అరే అమ్మవారి చేతులు, అరే దేవుని మహిమ అన్న, మామూలుగా తీయాలన్న, దేవుడిని చూపించండు. ప్రతి ఒక్క సీన్ అంతే అన్న, మామూలుగా చూపించలేదన్న సినిమాని. ఇలాంటి సినిమాలు రావాలి, తెలుగు ఇండస్ట్రీకి కావాలి, అంతే అన్న. థ్యాంక్ యూ. రీచ్కి వెళ్ళిపోయాడు. ఫ్యామిలీతో చూడు అంటే దీంట్లో ఒక ఎమోషన్తో పాటు థీమ్ కూడా ఉంది. అంటే ఏదైతే జరగకూడదో ప్రపంచంలో
అది జరిగేట్టు చెప్తున్నాడు, నరకూడదు అని చెప్తున్నాడు. ఓకే, నవదీప్ క్యారెక్టర్ ఎలా ఉంది? నవదీప్ క్యారెక్టర్ సూపర్ అండి, చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది. ఓకే, క్లైమాక్స్ బాగుంది అంటున్నారు. క్లైమాక్స్ సూపర్ గా ఉందండి. ఎక్స్పెక్టేషన్ కి అందలేదు అసలు. మనం ఇట్లా ఉంటది ఇట్లా పోతుంది అనేది కొంచెం అంచనా అన్న ఉండాలి కదా, అంచనాకే తెలియదు. ఓకే, రేటింగ్ ఎంత ఇస్తారు? పైకి 6 ఇయర్స్. హైలైట్స్ అనేది గన్ను యూజ్ చేయడం, రజనీ గారు గన్ను ఆయన కూడా బాగా యూజ్ చేస్తారు. ఎక్కడ కూడా స్టోరీ తగ్గట్టుగా, కాన్సెప్ట్ తగ్గట్టుగా, బాడీ లాంగ్వేజ్ రజనీ గారి కెరీర్లో ఒక డిఫరెంట్, అంటే ఇలాంటి క్యారెక్టర్ కూడా చేయొచ్చు, రజనీ గారు చేయగలరు, ఇలాంటి క్యారెక్టర్ చూపించారు. అసలు స్టోరీ లైన్ స్టోరీ అనేది ఎవరికి ఎక్కడ పడితే అదే ఎవరు ఒక ఫేక్ పర్సన్స్ గన్ యూజ్ చేయకూడదు అనేది, ఫేక్ పర్సన్స్ కూడా గన్ యూజ్ చేస్తే విధ్వంసం ఎలాగా, ఇప్పుడు ఒక విధ్వంసం ఆపడం కోసం. కామెడీ ఉందా? కామెడీ ఉంది, కామెడీ తగ్గలేదు. ఎంటర్టైన్మెంట్ కామెడీ అన్నీ కూడా ఉన్నాయి. బట్ దీన్ని తెలుగులో మనం చెప్తే గద్ద. ఒకవేళ మనం ఈ గన్ను లోగో కింది పెట్టు భయ్యా, లోగో ఈ సినిమాలో గన్నుని చూపించారు. ఏంటంటే ఈ సినిమాలో ఏమని చూపించారంటే గన్ను వదిలేయమనుకున్నాడు రవితేజ, వదిలేస్తా. ఎవడైతే ఆ సినిమాని బాగాలేదంటాడో ఆయన కింద ఇది పెడితే, గన్ను పెడితే గద్దలా ఎగరాలి. పైకి పెట్టి చూపి. ఎవరిని కలుస్తావు? ఎవడైతే బాగాలేదంటాడో ఆయన అంతేనా? అంతే. కామెడీ ఒరిజినల్ కాదు ఇది, లైటర్. బట్ నా దగ్గర ఒరిజినల్ ఉంటే లైట్ రాంచి సిగరెట్ ముడించుకో. ఎవరికైతే బాగాలేదు అనుకుని అనిపిస్తుందో వాళ్ళకి కొంచెం ఇది లేదన్నమాట. ఏంటంటే ఫస్ట్ కొంచెం ఫస్ట్ హాఫ్ కరెక్ట్ గా చూస్తే సెకండ్ హాఫ్ తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో మొత్తం సస్పెన్స్ ఉంది. పార్ట్ 2 చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. కామెడీ సీన్స్ ఉన్నాయి, అవి కూడా టైంకి ఉన్నాయి. ఎక్కువ లేవు కానీ అవి టైంకి ఉన్నాయి. ఎక్కువ లేవు బట్ టైంకి ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఒక్కొక్క సీన్స్ ఉన్నాయి. ఏంటంటే ఆ విగ్రహంలోకించి ఈ ఏళ్ళలోకించి బుల్లెట్స్ వస్తాయి. ఆ సీన్ కానీ కార్ టైర్లలోకించి వచ్చే బుల్లెట్స్ కానీ అసలు నార్మల్గా లేదు. ఒక జెలస్ ఫీల్ వస్తుంది. ఏంటంటే ఆ సీన్ క్రియేట్ నేను చేసి ఉంటే బాగుండేగా అనుకుని అనిపించింది. బట్ మంచిగా ఉంది. కార్నేటెడ్ షాట్లు, స్నైపర్ షాట్లు ఉన్నవి, యాక్షన్ సీన్స్. బట్ స్టోరీ లైన్ బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ అనేది అంత ప్రాపర్ గా అనిపించలేదు. ఎందుకంటే ఆ స్టోరీ నరేషన్ స్లో అనిపిస్తుంది. ఓవర్ ఎలివేషన్ ఫస్ట్ హాఫ్ లో, ఇంటర్వెల్ ముందర ఒక హాఫ్ అన్ అవర్ బాగుంటుంది. తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ కొద్దిగా పర్లేదు బాగుంది. బట్ ఏంటంటే అంటే ప్రతి ఒక్కరికి గన్ వస్తే ఎట్లా వైలెన్స్ ఉంటుంది అమెరికా లాంటి సిటీలో, అంటే జాబ్ కని పోయి దారుణాత్య ఇట్లా ఉన్నాయి కదా, అలాంటి దాని గురించి ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. బట్ దీన్ని అంత లాగ్ గా తీసుకోకుండా సింపుల్ గా తీసుకెళ్ళింటే బాగుండేది అనిపించింది. బట్ నాకు ఆ విషయంలో ఒకటే, మొత్తం అయితే గన్ షాట్లు, స్నైపర్ షాట్లు ఇవే ఉండవి. మొత్తం హెడ్ షాట్ అంటే అది బొట్టు ఉంటుంది. ఆ బొట్టు వేసి పడేది ప్రతి ఒక్కరి బొట్టు. అది కామెడీ ఉంటుంది. అజయ్ ఘోషల్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొన్ని చాలా బాగుంది, కొన్ని అందులో అయితే ఇరిటేట్ గా ఉంది. డైరెక్షన్ బాగుంది కానీ బట్ అది కొంచెం స్లో నరేషన్ తీయకుంటే బాగుండేది అనిపించింది. రైతేజ్ అయితే మంచిగా ఉన్నది, డిఫరెంట్ లుక్, కొత్తగా అనిపించింది లుక్ పరంగా అయితే. సినిమా అయితే సో అంతే. ఎక్స్పెక్టేషన్స్ నాకు ఆల్రెడీ లేవు. బట్ ఏంటంటే వాళ్ళు సోలో డేట్ అడిగినప్పుడే కాకపోతే ఏంటంటే చూద్దాము బాగుంటుందని, అంటే మామూలుగా బయట చెప్తే టాక్ అని. కానీ ఆడ పోతే స్టోరీ లైన్ బాగుంది, కాదంటే బాగుంది. కానీ కాకపోతే ఆ స్లో నరేషన్ అనేది ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా ల్యాగ్, ఓవర్ ఎలివేషన్ వల్ల కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. అదే మెయిన్ అంటే దీంట్లో ఉండే పాయింట్లు బాగా ప్లేస్ ఏంటంటే అజయ్ కోసం కామెడీ సీన్స్, మెయిన్ యాక్షన్ సీన్స్, ఇంకా ఏడబ్ల్యూ షాట్లు, ఇంకా కార్నేట్ ఇవే ఉన్నాయి. ఇంకా మిగతా లవ్ స్టోరీ ఏం లేదు. లవ్ స్టోరీ కొద్దిగా ఉంటుంది, అంత కనెక్టబుల్ గా ఉండదు. అసలు ఇంప్రెషన్ కనిపించదు ఆ లవ్ స్టోరీ. బట్ ఆ పాపం ఇచ్చే విధానం కూడా బాగుంది. కానీ మెసేజ్ నాకు బాగుందన్న. ప్రతి ఒక్కరిని కన్ను వస్తే చెప్పన్నా. సినిమా యావరేజ్, స్టోరీ కరెక్ట్గా రాసుకోలేదు. అటర్బాబు 3 సీన్లు ఉంటాయన్న. ఒకటేమో ఊచకొత్త ఇంటర్వ్యూ షాట్, ఈయన అమ్మ నిజంగా చచ్చిపోవాలా అంటే విక్రమ్ లా ట్రై చేశారంట కదా. చెప్పేదండి. మళ్ళీ ఇంటర్వ్యూ తర్వాత ఒక షాట్ ఉంటుంది, పబ్జీ షాట్. బట్ అమ్మ కేజీఎఫ్ డైరెక్టర్ కన్నా మించిపోయాడు. సినిమా మార్కెట్ అంతా గన్నులే. పూరి ఎక్కడ వాళ్ళు నాన్న అనుకుంటారు. నిజంగా మార్కెట్ లో ఆ డైరెక్టర్ ఏం చేశాడో తెలియదు కానీ గన్నుల మార్కెట్ అన్న. నిజంగా స్టోరీ కరెక్ట్ గా రాసుకోలేదు. సినిమా బాగుంది, 3 షాట్లు. ఈ సినిమా స్టోరీని పక్కన పెట్టి, లాజికల్ పక్కన పెట్టి చూస్తే సినిమా బాగానే ఉంది. అంటే
కేజీఎఫ్ ఆయన ఉన్నారు కదా ప్రశాంత్ నీళ్ళు ఒకవేళ సినిమా చూసాడు అనుకో వీడియోలోనైనా ఇలా ఉన్నారు ఎవరా మీరు అంతా అంటారు. అలాంటి గన్ షాట్లు ఉన్నాయన్నమాట. పెద్దయ్య చూసాం కదా దాని అమ్మ మొగుడు అనిమల్లో ఉంది చూడు గన్ను, ఆ గన్ను కూడా పనికిరాదు. ఒకటి అమ్మ లాస్ట్ బోనాలు ఉన్న దేవత దగ్గర నుంచి కూడా గన్లు వస్తాయి తెలుసా. ఈ షాట్లన్నీ బాగానే ఉన్నాయి, స్టోరీ కరెక్ట్గా రాసుకోలే. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే అమ్మ ఎందుకు వచ్చామన్నా అనిపిస్తుంది నిజంగా. కానీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ అవుతుంది ఇంటర్వెల్ షాట్ ఊచకోత. ఒకటి అమ్మందంగా గన్నులు నిజంగా ఇళ్లలో నుంచి వస్తాయి గన్నులు. సినిమా అయితే బాగానే ఉందన్న. లాజికల్ స్టోరీని పక్కన పెట్టి చూస్తే మళ్ళీ పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 పడితే సినిమా బాగుంది. అలాగని చెప్పేసి స్టోరీ కరెక్ట్గా లేదు. లాస్ట్ ఫైనల్ గా బయటకు వచ్చినప్పుడు ఆయన గురించి రైతు గురించి ఒక రేంజ్ లో చెప్తారు సాధించేశాడు బుక్కుల్లో పెట్టాలనేసి. చూసే మాత్రం అయితే అంతే అనిపించలేదు. బయటకు వచ్చిన ఏం బీకాడైనా కూతురు కోసం అంటాడు, కొంచెంసేపు పెళ్ళాం కోసం అంటాడు, స్మగ్లింగ్ చేస్తాడు. అదే అన్న అవన్నీ కాదు, ఇదైతే సీరియస్ సినిమా. అక్కడక్కడ కామెడీ సీన్లు బాగానే ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే స్టోరీ పక్కన పెట్టి చూస్తే సినిమా బాగానే ఉంది. రాటు కాదన్న యావరేజ్ సినిమా. సినిమా బాగుంది. మనం అంతా స్టోరీ ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి వచ్చింటే మాత్రం బిస్కెట్ అయిపోయింది. హనుమాన్ ముందర సంక్రాంతి పోయేది ఇప్పుడు రిలీజ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఏం సినిమాలు లేవు కాబట్టి బాగానే ఉంది. ఒకటే అన్న స్టోరీ చెత్త, సినిమా బాగానే ఉంది. ఈ లాజిక్ ఉండే గన్ షాట్లు అనిమల్ లో ఉన్న గన్ షాట్ చూడు. లాస్ట్ ఒక షాట్ ఉంటుందన్న అమ్మవారిలో నుంచి గన్లు వచ్చి ఇట్లా వేలేస్తా ఉంటాయి. ఒకటి అమ్మందంగా నిజంగా చచ్చిపోవచ్చు షాట్లు అవి. ఒకటి అమ్మందంగా షాట్ చచ్చిపోవచ్చు నిజంగా. ఆమె అంతా ఫస్ట్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటుంది. ఒక్కొక్కడు వస్తాడు రవితేజ ఇన్వెస్టిగేషన్ చెప్తూనే ఉంటాడు. వాడు వస్తాడు రవితేజ గ్రేట్, వాడు వస్తాడు రవితేజ గ్రేట్. కేజీఎఫ్ తెచ్చిన ఎలివేషన్లు అయితే ఉన్నాయి. స్టోరీ మాత్రం బిస్కెట్ అన్న. ఓవరాల్ గా సినిమా బాగుంది. స్టోరీ పక్కన పెట్టడానికి మాత్రం బాగుంది. హీరోయిన్ ఏమీ లేదు. అసలు ఆయన కోసం నాకు అర్థం కాదు. రవితేజ హీరోయిన్ కోసం పెళ్లి చేసుకుంటాడు, ఆయన కోసం మారిపోతాడు. అది ఏం లాజిక్ నాకైతే అర్థం కావట్లేదు సినిమా. నవదీప్ అయితే ఏమీ లేక రవితేజ లేపుతా ఉంటాడు అనమాట. ఎక్కలు కూర్చొని ఇది చేస్తాడు అది వీకాడు అనేసి. ఆయన అయితే ఏం లేదన్న. 3 షాట్లు అన్న. ఫస్ట్ షాట్ అంటే ఒకటి ఏమన్నా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ చూసి మాత్రం చచ్చిపోవాలి. గన్ను వస్తాయి అమ్మవారిలో నుంచి, ఇళ్లలో నుంచి గన్నులు వస్తాయి. ఒకటి ఏమన్నా ఇలాంటి గన్ను షాట్లు మీరు జీవితంలో చూసి ఉంటారు తెలుసా. సినిమా ఉంటుంది లాజికల్ స్టోరీ.